శరశ్చంద్ర చటర్జీ రాసిన చరిత్రహీనులు. అనువాదం చక్రపాణి గారు. తుఫాను ఆ రాత్రి తగ్గిపోయింది. బయటకు వచ్చి దివాకరుడు ఈజీ చైర్లో కూర్చున్నాడు. హృదయభారం తగ్గినట్టు అనిపించింది. కిరణ్మయి చేసిన వాదనలన్నీ సానుభూతితో స్థిమితంగా ఆలోచించసాగాడు. నువ్వు తిరిగి వెళ్ళిపో అన్నదామె. ఎప్పటికీ జరగదు అని గట్టిగా చెప్పాడు. ఎక్కడికి వెళ్ళేది అని అడిగాడు. మీ ఇంటికి, మీ ఆత్మీయుల దగ్గరికి, మీ ఉపేంద్ర అన్నయ్య దగ్గరికి. అంతా నీవాళ్లేగా అంది. నావారనుకున్న వారెవరూ నావారు కాదని నీకు తెలుసు. ఉపేంద్రబాబు మాత్రం ఉన్నాడు. అతని దగ్గరికి తిరిగి వెళ్ళమంటావా అంటూ లోపల కంపించిపోయాడు. కిరణ్మయి లోపలి నవ్వుకుంటూ అవును, అతని దగ్గరికే వెళ్ళు అంది. అతని దగ్గరికి వెళ్ళడం కన్నా అగ్నిగుండంలో పడ్డం మంచిది అన్నాడు దివాకర్. ఉపేంద్రబాబుని గురించి నిందాస్పదంగా ఎన్నెన్నో మాటలన్నది కిరణ్మయి. అందుకతను నా విషయం నేను సహించగలను, అతని గురించి అనే మాటలు ఎలా సహించేది? 2 రోజుల నుంచి ఇదే ఆలోచిస్తున్నాను. మేము కలకత్తా వచ్చినాడు అతను గది బయట నుంచుని పుస్తకాలన్నీ సర్దుకున్నావా? సరి, జాగ్రత్తగా ఉండు, అవసరమైతే ఉత్తరం రాస్తుండు, తెలిసిందా అని చెప్పి ఒక నోట్ల బొత్తి నాకేసి విసిరేశాడు. అంటున్నప్పుడు దివాకరుడి చెక్కిళ్ల వెంట కారుతున్న కన్నీటి చుక్కలు దీపం వెలుగులో మిలమిలా మెరుస్తున్నాయి. అంతటితో ఆ ప్రసంగం ముగిసింది. ఉదయాన పక్క మీద నుంచి దివాకరుడు ఎప్పుడు లేచి వెళ్ళాడో కిరణ్మయి చూడలేదు. మెలకువ రాగానే ఆత్రపడింది. నిన్న రాత్రి సంభాషణను బట్టి ఆమె అతని గురించి అనేక సంగతులు తెలుసుకుంది. పాపం అమాయకపు యువకుడు. ఏకాంతంగా కూర్చుని కిరణ్మయి నిట్టూర్పులు విడుస్తుంటే 1,00,000 సంగతులు జ్ఞాపకానికి వచ్చాయి. అగ్ని మీద మమతను అణచుకోలేని దివాకరుడు ఆహుతి కావడానికి ప్రయత్నిస్తే ఏం చేయాలి? తన రూపంలో ఎంత మహత్తరమైన ఆకర్షణ శక్తి ఉందో ఆమెకు తెలుసు. ఇది సమస్య. ఒకటొకటిగా తన కాపురం, భర్త ప్రేమ, అత్తగారి కోడరికం, తన బాల్యావస్థ, యవన దశ, చిత్ర విచిత్రమైన అనుభవాలు అన్నీ గుర్తొచ్చాయి. అన్నీ నెంబర్ వేసుకుంది ఒక్కసారి. ప్రేమపూరితమైన చిరునవ్వుతో అంది కిరణ్మయి. విచారంగా తిరుగుతున్నావెందుకు బాబు? తిండి తిప్పలొద్దా? మంచి పిల్లాడివే. కంఠస్వరం విని తుళ్ళిపడ్డాడు దివాకర్. పొద్దునుంచి ఎక్కడున్నావు అని అడిగింది. కింద. ఏం చేస్తున్నావు భోజనం లేకుండా? ఆనందంతో అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. అరకాన్ వెళుతున్న బెంగాలీ వ్యక్తి అతని భార్య గురించి చెప్పి, వాళ్ళు చాలా మంచివాళ్ళు వదిన, ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడాలని ఆవిడకి ఎంతో కుతూహలంగా ఉంది అన్నాడు. దివాకరుడి వెంట ఇంటావిడొచ్చింది. చూస్తూనే ఆమె ఉత్తమ కుల స్త్రీ కాదు అని కిరణ్మయి గ్రహించింది. అరకాన్లో వాళ్ళకి ఇల్లుందిట. తనకు తిరుగులేని పలుకుబడి ఉందిట. అది రౌడీల ఊరైనా కామినీదాసి అని తన పేరు చెప్తే చాలు అంత హడలి చక్కగా పోతారట. ఇలా ఏమేమో చెప్పుకుపోయింది. చివరికి అక్కడ వాళ్ళింట్లోనే బస ఉండొచ్చని, అదే క్షేమమైన స్థలమని కూడా చెప్పింది. ఆఖర్న సూక్ష్మబుద్ధి గల ఆ ఇంటావిడ దృష్టి కిరణ్మయి మొహం మీద పడింది. ఏం తల్లి, మొహాన బొట్టులేదే, తలంటుకున్నావా అని అడిగింది. ఆ ప్రశ్నకు జవాబు సిద్ధంగానే ఉంచుకుంది కిరణ్మయి. తలంటుకుంటే పోలే, బాబుగారికి జబ్బు చేసింది, బతుకుతాడని ఆశ లేకపోయేటప్పటికీ పసుపు కుంకుమలు కాళికాదేవికి ఇస్తానని మొక్కుకున్నాను. కుంకుమ ఇచ్చి గాజులు నిలబెట్టుకున్నా అంటూ నిట్టూర్చి ఒక్క మాట దివాకరుడి వైపు చూసింది. అతని మొహం ఎర్రబడిపోయింది. ఓహో, అదా సంగతి. మా అరకాన్లో కూడా కాళీ ఆలయం ఉంది. వెళ్ళగానే పూజ చేసి మొక్కు తీర్చుకోమ్మా, లేకపోతే నలుగురు 4 విధాలు అనుకుంటారు. అరకాన్ లాంటి ముదనష్టపు ఊరు ముల్లోకాల్లోనూ ఎక్కడా ఉండదు. కానీ నా భయంతో రౌడీ మూకంతా గడగడలాడిపోతారు లేకపోతే అన్నది. కిరణ్మయి చిరునవ్వు నవ్వుతూ, ఈ 2 రోజులుగా బాబుగారితో మాట్లాడేది ఈ సంగతులే. మీరు చేసిన ఉపకారం ఇలాంటిది అని మీ ఎదుట చెప్పాల్సిన మాట కాదు. ఓడ మీద అడుగుపెట్టింది మొదలు భయంతో గుండెదడ పట్టుకుందంటే నమ్మండి అంది. భయం ఏముందమ్మా, మేము ఉండగా అని ఇంటావిడ అభయం ఇచ్చి మళ్ళా ఆత్మస్థుతి సాగించింది. దగ్గరగా కుర్చీలో కూర్చున్నాడు దివాకర్. వెరపనేది లేకుండా వదినగారు ఎంత ధీమాతో ఎలాంటి పచ్చబద్ధాలు ఆడగలిగిందో చూసి కొయ్యబారిపోయాడు. కొంతసేపటికి తెలివొచ్చి బయటకు బయలుదేరాడు. అది చూసి కిరణ్మయి, తిండి తిప్పలు లేకుండా అటుపోతావెక్కడికి? వద్దు, నువ్వు వెళితే చప్పున రావని నాకు తెలుసు అని వెంటనే చిరునవ్వు నవ్వుతూ ఇంటావిడకేసి తిరిగి ఇలా అంది. మా అత్తమామలెవరూ లేరు. వారి తిండి తిప్పల గురించి నేనే ఆరాటపడాలి. నేను కాబట్టి ఇలా బలవంతంగా ఇంత తినిపించగలుగుతున్నా. మరోహతైతే ఉపవాసాలు చేసి చచ్చేది అన్నది. సిగ్గుతో తల వంచుకున్నాడు దివాకరుడు. ఇంటావిడ నవ్వి, పరాయి చోట్ల మీరిద్దరూ ఇలానే కాపురం చేస్తారా బాబు? మా ఇంట్లో ఇదంతా సాగదు. అమ్మాయిని నువ్వు ఇలా యాతన పెట్టడానికి వీల్లేసుమా అని ఒక మాట కిరణ్మయి వంక చూసింది. బాబుగారు వయసులో నీకంటే బాగా చిన్నగా కనిపిస్తారు. ఇద్దరిది ఒకటే మాట మధ్యలోనే కిరణ్మయి అందుకుని చిరునవ్వు నవ్వుతూ చెప్పింది.
కులీన కుటుంబం అయిపోయింది మాది. అందుకనే వయసులో నేనే పెద్దదాన్ని కాకపోవడం ఎంతో అదృష్టం. ఇద్దరిది ఒకటే ప్రాయం. వారు వైశాఖ మాసంలో పుట్టారు, ఆషాఢంలో నేను పుట్టా. 2 నెలల వ్యత్యాసం అంతే. అందరూ నేనే పెద్దదాన్ని అనుకుంటారు. ఎంత సిగ్గుమాలిన మాట అని అనేసి మొహం చాటు చేసుకుని నవ్వడం మొదలుపెట్టింది. ఇంటావిడ ఆ నవ్వులో తనేమీ కలిగించుకోలేదు. కులీన కుటుంబాల్లో సిగ్గుమాలిన విషయం ఏమీ ఉండదుట. విన్నాను. 10 ఏళ్ల పసివాడికి 50 ఏళ్ల ముసలాన్ని కట్టినా పర్వాలేదుట. అరకాన్ వెళ్ళగానే మొక్కు తీర్చుకుని బొట్టు పెట్టుకో అమ్మా, లేకపోతే లోకులు పేర్లు పెడతారు. సరే వెళ్ళొస్తా, భోజనాలకు లేవండి మీరు, తీరికైతే సాయంత్రం మళ్ళా ఒక మాట వస్తాలే అని చెప్పి ఇంటావిడ కిరణ్మయికి నమస్కరించి వెళ్ళిపోయింది. ఇహ ఇక్కడ 2 నెలల నాడు సతీషుడు వైరాగ్య సాధనలో ఉన్న సంగతి మనకు తెలుసుగా. ఇప్పుడు అదంతా తొలగిపోయి ఈ మార్పు చూసిన వాళ్ళకందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అతన్ని గుర్తించడమే కష్టమైపోయింది. పెళ్లి విషయాలు స్పష్టం కాకపోయినా ఆత్మబంధువులందరికీ సతీషు సరోజిని అంతర్యాల భోగొట్టాలని తెలిసాయి. సరోజిని తల్లి జగత్తారిని కన్నవారిలో శాంతిపురం. అక్కడికి వెళ్ళి వచ్చాక ఏ సంగతి నిశ్చయం చెప్తానంది. ఇవాళ ఉదయాన సతీషుడు సారంగి మీద కొత్త గేయం ఆలాపిస్తున్నాడు. ఇంతలో జ్యోతిష్ బాబు గారి గుమాస్తా వచ్చాడు. ఇతను జగత్తారిని వెంట శాంతిపురం వెళ్ళొచ్చాడు. సతీష్ బాబుకి నమస్కరించి ఇలా చెప్పాడు. ఇవాళ అమ్మగారు మీకు విందు చేస్తారు, భోజనానికి అక్కడికే రమ్మన్నారు. సరే, 11 గంటలకల్లా వస్తానని చెప్పు అన్నాడు సతీష్. విందుకు పిలిచిన జగత్తారిని ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇవాళ ఏకాదశి, పైగా వంట ఆవిడకు మలేరియా. అందుకని ఆవిడ గుమాస్తా పైన మండిపడింది. అందుకు భయపడుతూ, ఈ పూటే రమ్మనలేదండి నేను, ఆయనే వస్తానంటే నేనేమనేది అన్నాడు గుమాస్తా. జగత్తారిని అసలు కోపంగా ఉండడానికి వేరే కారణం ఉంది. శశాంక మోహనుడు నిన్న రాత్రి మళ్ళా వచ్చాడని తెలిసింది. అతను సరోజినిని చేసుకోవాలని విన్నప్పటి నుంచి ఆమెకు కంట్లో నలుసులాగా కనపడుతున్నాడు. 20 రోజుల నాడు అతను వచ్చినప్పుడు మా అమ్మాయిని నీకు ఇవ్వడం కుదరదు అని ఒక విధంగా స్పష్టపరిచింది. అయినా పిలుపు లేకుండానే మళ్ళా వచ్చి కూర్చున్నాడనేటప్పటికీ ఆమెకు కంపరమెత్తిపోయింది. ఈ కబురు కాస్త ముందుగా తెలిసినట్టయితే సతీషుణ్ణి విందుకు చెప్పేదే కాదు. ఇప్పుడు ఆవిడ కోపం ఇంట్లో నౌకర్ల మీదికి, కూతురు మీదికి కూడా ప్రసరించింది. ఆచారాలు ధర్మాలు లేని ఇంట్లో బిడ్డలెందుకు అంటూ సరోజిని పైన కూడా విసుక్కుంది. జ్యోతిషు శశాంకమోహనుడు విదేశాలు పోయి వచ్చిన వాళ్ళు. శశాంకుడు బారిస్టరీ పాస్ అయి వచ్చిన బెంగాలీ యువకుడు కనుక చెల్లెలికి తగిన వరుడు దొరికాడు అని మురిసిపోయాడు. తల్లితో చెప్పాడు, అమ్మా నేను కులీన బ్రాహ్మణ కుర్రవాడిని తీసుకొస్తాను, నువ్వేమీ ముసల్మానీ కిరస్తానీళ్లకు పోక్కర్లేదు అన్నాడు. ఏమైతేనే ఈ సంబంధం గురించి తల్లితో చెప్పి జ్యోతిష్ చివాట్లు తిన్నాడు. తల్లి ఆజ్ఞ ప్రకారం సరోజిని బయటికి రావడలేదు. శశాంకుడు బారిస్టర్గా మంచి పేరు సంపాదించాడు, అతనికిస్తే చెల్లాయి సుఖపడుతుంది అని ఎంతగానో తల్లికి నచ్చజెప్ప చూశాడు జ్యోతిష్. వాణ్ణి పంపేయి, వాడు మనిషి కాదు కోతి, ఆ కోతికి నా బిడ్డను అంటకట్టను అంటూ ఈసడించుకుంది జగత్తారిని. చెల్లి మనసులో అభిప్రాయం తెలుసుకోవడం కూడా మంచిదేమో అన్నాడు జ్యోతిష్. తల్లి నుంచి ఎదురెత్తగానే వచ్చింది సమాధానం. సతీష్కి మెళ్ళో జందెం ఉంది, సంధ్యవారుస్తాడు, నిష్టగా ఉంటాడు, తండ్రి మంచి ఆస్తిపరుడు. అందుకనే జగత్తారిని అతనంటే ముగ్ధురాలైంది. విదేశీ చదువు లేకపోయినా సరోజిని గౌరవ మర్యాదలతో చూడగలడు అనే నమ్మకం కలిగింది. సతీషుడి నోటితో అత్త అని పిలిపించుకునే సౌభాగ్యం కోసం ఎదురుచూస్తోంది. సతీష్ కలకత్తా నుంచి ఇక్కడికి వచ్చి అజ్ఞాతవాసం చేస్తుండగా అకస్మాత్తుగా ఒకనాడు సరోజిని అతన్ని వెతికి పట్టింది. ఈ సంగతి జ్యోతిష్ తల్లితో చెప్పాడు. ఆమె సతీషుని ఆశీర్వదిస్తూ, నువ్వు మాకు చేసిన ఉపకారం జన్మలో మరవలేను నాయనా, కానీ ఈ అడవిలో ఒంటరిగా పడి ఉన్నావెందుకని? నువ్వు నా వాడివి, మేమిక్కడున్నంతకాలం మా ఇంటికి వచ్చి ఉండకూడదు అంది. కష్టం లేదు, నేను హాయిగానే ఉంటున్నానత్త అన్నాడు. కష్టమని కాదు నేను అనేది, ఒంటరిగా ఉంటే ఎన్నో ఆపదలు వస్తాయి. మా ఇంట్లో చాలా గదులు ఖాళీగానే ఉన్నాయి, వచ్చి ఓ గదిలో ఉండొచ్చుగా అంది జగత్తారిని. వస్తే కులభ్రష్టుడవుతాడమ్మా అంది సరోజిని. దీని మాట నమ్మవకు నాయనా, అలా అయితే ఉపేంద్రబాబు భార్యతో సహా అన్నాళ్ళు మా ఇంట్లో ఎందుకుంటాడు? ఇలాంటి వాగుడెప్పుడు వాగపోకు సరోజ అని మందలించింది. సరోజిని మొహం తిప్పుకు నవ్వింది. సతీషుడు అన్నాడు, కులభ్రష్ట ఎందుకు అవుతుందత్తా, రోజు నేను ఇక్కడికి వస్తూనే ఉంటా, అప్పుడప్పుడు భోంచేస్తూ ఉంటా కూడా అన్నాడు. అలాగే వస్తుండు నాయన, నేను ఇక్కడున్నంతకాలం ఇక్కడే భోంచేస్తూ ఉండు అని చెప్పి వెంటనే వడ్డన ప్రయత్నం మీద వెళ్ళింది. నాకు సంగీతం నేర్పుతాన్నావుగా అని అడిగింది సరోజిని. రోజు వస్తుండగా అని సతీష్ సమాధానం. అక్కడి నుంచి ఆ మాట ఈ మాట ఇద్దరు సరదాగా ప్రసంగించుకున్నారు. ఇంతలో శశాంకుడిని వెంటబెట్టుకుని జ్యోతిష్ బాబు వచ్చాడు. వస్తూనే శశాంకుడు త్వరగా ముందుకెళ్ళి సరోజినికి షేక్ హ్యాండ్ ఇచ్చి యోగక్షేమాలు అడిగాడు. తర్వాత, నేను కలకత్తాలో ఉండలేకపోయాను, తలవని తలంపుగా స్టేషన్కి వచ్చి దేవగారికి ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నా, ఎందుకు ఇలా చేశానో నాకే తెలీదు అంటూ కుర్చీ దగ్గర లాక్కుని లెక్చర్ దంచడం మొదలుపెట్టాడు. మౌనంగా కూర్చుంది సరోజిని.
కొంచెంసేపటికి సతీషుడు మాట్లాడకుండా వెళ్ళిపోవడం చూసి శశాంకుడు గొంతు సరిచేసుకుని అన్నాడు, వీరిని ఎక్కడో చూసినట్టుగా ఉందే. జ్ఞాపకం రావడంలే. ఎక్కడ చూశారో తెలీదు అని అడిగాడు సతీష్. తర్వాత 2 రోజులు కనపడలేదు. కొడుకుని చాటుకు పిలిచి చెప్పింది జగత్తారిణి. శశాంకుడు ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు, ఇక్కడికి రావద్దని చెప్పరాదు అంది. చెప్పాడో లేదో కానీ శశాంకుడు మటుకు తను ఆశించిన వస్తువు చేజిక్కలేదని, సతీషుడే అదృష్టవంతుడని తెలుసుకున్నాడు. మొహం పాలిపోయింది. వెళ్ళేటప్పుడు సరోజినితో కూడా చెప్పలేదు. బండి కదిలే ముందు జ్యోతిష్ని అడిగాడు. సతీష్ బాబు డాక్టరీ చదివాడా, చదువుతున్నాడా? దానికి జ్యోతిష్ చెప్పాడు. పూర్తిగానట్టుంది. కొంతకాలం ఏదో హోమియో పాఠశాలలో చదివాడనుకుంటా. ఓహో, హోమియోపతి పాఠశాలలోనా అంటూ ప్రసంగం మార్చాడు శశాంకుడు. తమ్ముడికి సుస్థిగా ఉందని తంతి రావడం చేత జగత్తారిని అనుకోకుండా శాంతిపురం ప్రయాణం కట్టాల్సి వచ్చింది. ఈ మాట సతీషుడి ముందు ఎలా వెల్లడించడం? అందుకని అతనికి భోజనం పెట్టేసి ఆ తర్వాత ఈ ప్రసంగం తీసుకొద్దామని అనుకుంది. ఆ ఉద్దేశంతోనే విందుకు పిలుచుకురమ్మని గుమాస్తాను పంపింది. కూతుర్ని నానా తిట్లు తిట్టి వంటకు సరంజామా రెడీ చేయమని చెప్పి తను స్నానానికి వెళ్ళింది. మళ్ళా వచ్చి చూస్తే ఆశ్చర్యం. అంతలోనే సరోజిని స్నానం చేసేసి పట్టుబట్ట కట్టుకుని అలవాట్లేని చేతులతో కూరగాయలు తిరగడం చూసి తల్లి ఎంతగానో మురిసిపోయింది. కూతుర్ని మరీ మరీ మెచ్చుకుంటూ పూజామందిరానికి వెళ్ళిపోయింది. 2 జాముల పొద్దెక్కినా సతీషుడి జాడలేదు. ఒంట్లో బాగలేదేమో, కనుక్కురమ్మంటే వెళ్ళను అన్నాడు జ్యోతిషు. పోనీ మనిషినన్నా పంపు అంటే అవసరం లేదన్నాడు. ఉపేంద్రబాబుకు తంతి ఇవ్వడానికి మనిషిని అన్నయ్యే పంపాడంది సరోజిని. ఇదేమిటి గొడవ అని జగత్తారినికి బెంగపట్టుకుంది. కొడుకుని అడిగితే అవును తంతి ఇచ్చాను అన్నాడు. ఎందుకని తంతి? ఏం చేశాడు సతీషు అని అడిగింది తల్లి. చేసింది నిజమే అయితే అతనితో ఇహ మనం ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు, ఇదే చెప్పడం. నిజమే అయితే అతన్ని ఏంటి ఛాయలు కూడా తొక్కనివ్వను అని నిష్కర్షగా చెప్పాడు. అసలు విషయం ఏమిటి అని తల్లి ఎంతగా బతిలాడినా చెప్పలా. అన్నీ రేపు విందుగానిలే అమ్మ, ఉపేంద్రబాబు సమాధానం రాని అన్నాడు. మర్నాడు 3 గంటలప్పుడు సైకిల్ వాకిట్లో నిలబెట్టి కచేరీ సాగిట్లోకి వచ్చాడు సతీష్. ఎవరూ పలకరించలేదు. నిశ్శబ్దంగా ఉంది. అపనిందలేవో ఎదురొస్తాయని అనుకుంటూనే ఉన్నాడు. కనుక ఇంట్లో అడుగు పెడుతూనే నిన్నటి అపరాధానికి అత్తను క్షమాపణ కోరి రావాలి అన్నాడు. ఇప్పటిదాకా సతీషుడి వంక తీవ్రంగా చూస్తున్న శశాంకుడు, అత్తగారు నిద్రవుతున్నారు, క్షమాపణకు తొందరలేదు, కొంచెం ఇటు కూర్చోండి, మీతో మాట్లాడాలి అన్నాడు. నాతోనా? ఏం మాటలు? ఇష్టం లేకపోయినా చెప్పక తప్పదు అన్నాడు శశాంకుడు. జ్యోతిష్ని సరోజిని తన ఎదురు కూర్చోబెట్టుకున్నాడు. సరోజిని అతని కేసు చూడనట్టు తల వంచుకుంది. శశాంకుడు బల్లగుద్ది ఆవేశంతో ప్రశ్నించాడు. ప్రేమించిన వారిని గురించి కళ్ళు మూసుకుని ఉదాసీనంగా ఉండడానికి వీల్లేదు. అతని రహస్య వృత్తాంతమంతా విన్నాను. ఇప్పుడు సతీష్ బాబు గారి ఏకాంతవాసాన్ని గురించి తెలుసుకోవాలి. శ్రోతలందరూ మౌనంగా ఉన్నారు. శశాంకుడు అడిగాడు. జ్యోతిష్ నాకు పరమబంధువు కనుక మిమ్మల్ని నేను ఏమనడానికైనా అధికారం ఉంది, మీకు తెలుసుగా. బంధుత్వం సంగతి నాకు తెలియదు, మీరు అడగదలిచిన గొడవ ఏదో చెప్పండి అన్నాడు సతీష్. ఈ మాట జ్యోతిష్ తలెత్తన్నాడు. నా బలవంతం చేతనే అతను మిమ్మల్ని అడుగుతున్నాడు. ఇష్టం లేకపోతే సమాధానం ఇవ్వడం మానేయండి. మా అమ్మ మూలంగా ఇవన్నీ మీ నోటి వెంట చెప్పించాల్సి వచ్చింది. సరే, నేనే అడుగుతున్నా, సావిత్రి ఎవరు? ఆమెకు మీకు ఏమిటి సంబంధం? మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి ఆ సంబంధాలని చెప్పడం అనవసరం అన్నాడు సతీష్. తర్వాత మరెన్నో ప్రశ్నలు వేశారు జ్యోతిష్. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన అతని సమాధానాలకు అందరూ నిశ్చేష్టులైనారు. జ్యోతిష్ సంభాళించుకుని, మేము మిమ్మల్ని అడిగేది ఇంకేం లేదు, ఉన్నది కాస్త ఉపేంద్రుడి సమాధానంతో పూర్తవుతుంది అంటూ కవర్లోంచి తంతి తీసి అతని ముందుకు విసిరాడు. ఏది చూస్తా అంటూ ఆత్రంతో దాన్ని చదువుకుని ఇచ్చేశాడు. పెద్దగా నిట్టూర్చన్నాడు. అంతా యథార్థమే. మా ఉపేంద్రబాబు ఎప్పుడూ అబద్ధమాడడు. నిజంగానే నాతో సంబంధం పెట్టుకోవడం ఎవరికీ మంచిది కాదు. నేను అదే ఆలోచిస్తున్నా. తుళ్ళిపడి కళ్ళు పైకెత్తి ఆశాపూరిత నేత్రాలతో సరోజిని కేసు చూశాడు. అక్కడ ఏ భావం కల్పించలేదు. ఆమెతో అన్నాడు, ఆ రోజున నీకు ఈ సంగతులని చెప్దామనుకున్నాను, అవకాశము దొరకలేదు, నాకు ధైర్యము చాలలేదు. లేచి నుంచి అన్నాడు. తప్పు నాదేనని నాకు తెలుసు జ్యోతిష్ బాబు, అందుకే నా మనసు అశాంతిగా ఉంది. నేనే విషయంలోనూ ఎవరిని మోసం చేయలే, అటువంటి సంకల్పమూ లేదు. అంతే, ఇహ నేను చెప్పేదేమీ లేదు. ఒక్క మాట నిట్టూర్పు విడిచి మళ్ళా చెప్పాడు. నాన్న గురించి ఆలోచిస్తూ మీ బుర్రలు పాడు చేసుకోకండి. ఏ మిషతోనో మరెన్నడూ మీ ఎదుటికి రాను. నేను వెళుతున్నా, నన్ను మీరు మర్చిపోండి అంటూ మెల్లగా వెళ్ళిపోయాడు. సరోజిని సరోజిని అని జ్యోతిష్ పిలవగానే ఆమె కుర్చీ మించి కిందకు పడి మూర్చిపోయింది. చాలాసేపు శుశ్రూష చేశాక తెలివొచ్చి తడబడుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇలా జరుగుతుందని తను కలలోనూ అనుకోలేదు. తర్వాత శశాంకుడి కేసి చూసి, మీరు ఈ రాత్రికే కలకత్తా వెళ్ళరాదు అని మరేం మాట్లాడకుండా గదిలోకి పోయి తలుపేసుకుని పడుకున్నాడు.
కొడుకు నోట సంగతులన్నీ విన్న జగత్తారిని నిట్టూర్చి, ఇదంతా నా రాత, సరే నాయనా, నీకు నచ్చిన చోటే చేయి చెల్లెలి పెళ్ళి, నేనే నోరెత్తను అంది. నిన్న పగలంతా సరోజిని ఇంట్లోంచి యువతలకు రాలేదు. ఇవాళ సాయంత్రం కాఫీ తాగడానికి జ్యోతిష్ వచ్చేటప్పటికి ఆమె శశాంకుడితో మాట్లాడడం చూసి సంతోషించాడు. మర్నాడు 2 జాములకు భోజనమయ్యాక సరోజిని కిటికీ వద్ద కుర్చీలో కూర్చుని చూస్తుంది. ఒక సామాను బండి వెనకాల 2 మనుషులు నడిచి రావడం కనపడింది. అందులో ఒకడు బీహారీ అని తెలుసుకుని పైకి రమ్మంది. మెట్లెక్కి పైకి వెళ్ళి ఆమెకు నమస్కరించాడు. అతను ఎవళ్లతోనూ చెప్పను అని ఒట్టు వేయించుకుని అడిగింది. అయితే సావిత్రి ఎవరు బీహారీ? ఈ పేరు వినగానే కళ్ళనీళ్లు తిరిగాయి బీహారీకి. మా తల్లి సావిత్రి, రాఘవబాబు గారి మెస్లో పనికత్తె అంటూ ఆ పుట్టుపూర్వోత్తరాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇప్పుడెక్కడుంది బీహారీ అని అడిగింది సరోజిని. అందుకతను బాగా తెలియదు, అయినా తన సంగతి ఎవరికి చెప్పొద్దని ఒట్టేయించుకుని మరీ వెళ్ళింది అన్నాడు. నేనెవరితోనూ అనను, చెప్పు బీహారీ, ఎందుకు చెప్పొద్దన్నది అని ఆమె అడిగేసరికి సతీషుడిని ఆమె ప్రాణసమానంగా ప్రేమించడం, అప్పట్లో సతీషుడికి సారాయి తాగుడు దురభ్యాసం ఉండడం, మెస్సు యజమాని రాఘవబాబు మండిపడి పోట్లాట పెట్టుకోవడం మొదలైన సందర్భాలన్నీ ఏమీ దాచకుండా చెప్పేశాడు. ముగ్ధురాలై అంతా వింటూ కూర్చుంది సరోజిని. సతీషుడి మీద ఒక స్త్రీకి అంత అధికారం ఉంది అన్న విషయం సరోజిని హృదయంలో శివలంలాగా గుచ్చుకుంది. తర్వాత బీహారీ ఒక ఆకస్మిక వార్తను ఆమెకు అందించాడు. ఇక్కడ విందుకు చెప్పి రమ్మని గుమాస్తాను పంపిన రోజునే తండ్రికి జబ్బుగా ఉందని ఉత్తరం వచ్చింది. అంచేత రాలేకపోయాడు. పెద్ద ఆయన పోయినట్టు తంతి రాగానే రాత్రి బండికి వెళ్ళిపోయాడు. అలా చెప్పి బీహారీ కళ్ళు తుడుచుకున్నాడు. ఇహ బాబు చేతిలోకి బాగా డబ్బు వస్తుంది, కానీ ఆయన చుట్టుముట్టిన జట్టు కొరగాని వాళ్ళని చెరనివ్వకుండా ఆపగలిగేది ఆమె ఒక్కతే అన్నాడు మళ్ళీ. అయితే ఆమెను రమ్మని రాయకూడదు బీహారీ అంది. బాబుని ఒంటరిగా వదిలిపోదామంటే మనసొప్పటలేదు. అదిగాక ఎప్పుడు నే కాశీ వెళ్ళలేదు. పట్టణం సంగతి నాకేం తెలీదు. ఇంతకు బాబుగారు మీ మాట ఎన్నడూ కాదనరు కనుక ఆయన్ని మీరే ఖైదా చేయవచ్చు తల్లి. ఆయన్ను ఉపేక్షించవని నా మనసు చెప్తుంది అన్నాడు. తల్లి అని పిలవగానే ఆమె అశ్రువులు రాల్చింది. ఇప్పుడు ఆయన విషయంలో నేనేం చేయలేను బీహారీ అంది. బీహారీ ఆమె పాదాలకు నమస్కరించి చెప్పాడు. అమ్మా, నేను నీ సేవకుణ్ణి. అపరాధం ఏదైనా జరిగి ఉంటే అది నాది. మా బాబుగారిని నువ్వు బాగా ఎరుగున్నావు. ఈ ఆపద సమయంలో క్రోధం పెట్టుకుని నువ్వు ఆయన చంపేస్తావా? నీ కళ్ళారా చూస్తూ ఉండగలనా? సరోజిని హృదయం మైనంలాగా కరిగిపోయింది. సతీషుని క్షమించేద్దామని సిద్ధపడింది. కానీ మరుక్షణంలోనే సావిత్రి గురించి బీహారీ చెప్పిన వార్తలు గుర్తుకొచ్చేసరికి హృదయం పాషాణం అయిపోయింది. భయపడకు బీహారీ, సావిత్రి రాగానే అంతా కుదుటపడుతుంది. మీకు నా వల్ల జరిగే ఉపకారం ఏమీ లేదు అంది. ఇలా ఇంత కఠినమైన జవాబు వస్తుంది అనుకోలేదు బీహారీ. మరి మాట్లాడక మళ్ళా ఆమెకు నమస్కరించి వెళ్ళిపోయాడు. తండ్రి పోయాక సతీషుడు ఇహ మనసులో అభిమానాలు పెట్టు కూర్చోడానికి సమయం కాదనుకున్నాడు. అంచేత ఉపేంద్రబాబు గారింటికి వెళ్ళి పిలిచాడు. సతీషుడి పిలుపుకి సామాను గదిలో ఉన్న మహేశ్వరి యువతలకు వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకుని పరామర్శ చేసింది. ఆమె చెప్పిన వర్తమానం విని సతీషుడు స్తబ్దుడైపోయాడు. ఉపేంద్రుడు ఇంట్లో లేడు. సురబాలకు క్షయ అని చెప్పారట వైద్యులు. కనుక 3 రోజుల కిందటే భార్యను తీసుకుని కొండకు వెళ్ళాడు. ఆ వాతావరణానికి తగ్గితే తగ్గినట్టు, లేదంటే మరి ఆశలేనట్టే. ఒకవేళ సురబాల బతికి బయటపడకపోతే ఉపేంద్రబాబు భవిష్య జీవితం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానంగా సతీషుడి కళ్ళ ముందు ఎన్నో ఊహల్లో పరిగెడుతున్నాయి. వాళ్ల వెంట దివాకరుడు కూడా వెళ్ళాడా అని అడిగాడు. అందుకు చెప్పింది మహేశ్వరి. అతను కలకత్తాలో చదువుతున్నాడు. ఈ జబ్బు సంగతే తెలియదేమో అతనికి. ఉపేంద్రుడి సంగతి మీకు తెలుసుగా. ఎవళ్ళు దగ్గరికి రాకూడదని చెప్పి ఆమె సేవలని తనే స్వయంగా చేసేవాడు. ఆ దిగులుతో వాడెక్కడ పడిపోతాడో అని నా భయం. నా సావాసం చెడ్డది అని ఒకసారి అతను నన్ను ఎప్పుడైతే వదిలేశాడో తర్వాత ఎటువంటి శుశ్రూషలు చేస్తానన్నా మరి స్వీకరించడు. అంత పట్టుదల మనిషి అని మనసులో అనుకున్నాడు సతీష్. సావిత్రి తన హృదయాన్ని గాయపరిచి సంబంధం వదులుకొని మెస్సు వదిలి మరో ఇంట్లో ఉంటుంది. తాను ప్రేమించిన వాడితో సుఖంగా కాలక్షేపం చేస్తుంది కదా అని ఆ గొడవే తలపెట్టక జీవితం గడుపుతూ ఉంటే శనిగ్రహంలాగా మళ్ళీ ఏనాడో వచ్చింది ఒకసారి దురదృష్టం. ఇప్పటి తన ఏకాంత జీవితంలో సరోజిని ఎక్కడి నుంచి వచ్చి నెత్తిన పడుతుందో తెలియదాయ. ఇల్లు చేరేటప్పటికి బీహారీ వచ్చాడు. జ్యోతిష్ బాబు గారి ఇంటికి వెళ్ళి కబురు చెప్పి వచ్చానన్నాడు. ఆ 2 జాములప్పుడు మరెవరూ లేరు. సరోజినమ్మ ఒక్కతే ఉంది అని చెప్పాడు. ఆమె ఏమంది అని కుతూహలంతో అడిగాడు సతీష్డు. ఏమీ చెప్పలేదు అనేసరికి మొహం ఉదాసీనమైపోయింది. తండ్రి అపరకర్మలు పూర్తయ్యాక అన్నతో చెప్పాడు సతీష్. మన ఊళ్ళో ఇల్లు పాడైపోతోంది. నేను అక్కడికి వెళ్ళి ఉంటా. మంచిదే, నువ్వు వెళితే గుమాస్తాలు నౌకర్లు అయినా కాస్త భయభక్తులతో ఉంటారు అన్నాడు అన్న ఉదాసీనంగా. ఆ మాట పైన
సతీష్ గ్రామంలో ఇంటికెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నాడు. బీహారీతో చెప్పాడు. అక్కడ మన ఇళ్ళు 2 ఉన్నాయి. వాటిలో ధర్మ డిస్పెన్సరీ పెడతా. అనుభవం ఉన్న ఒక డాక్టర్ని తీసుకొస్తా. పేదలకు ఉపయోగపడిన ఈ ధనం ఎందుకు అన్నాడు. నౌకర్లను పెట్టుకోవాలిగా. స్వయంగా రోగుల మధ్యకు వెళ్ళకూడదు, ప్రమాదం అని బీహారీ హెచ్చరించాడు. అందుకు సతీషుడు, నిజమే బీహారీ, మనిషి చేస్తాడు బతుకుతాడు అని చెప్పవే. అయినా నాకెవరున్నారు? ఎవరి కోసమని ప్రాణాల మీద మమత ఉంచుకోవాలి? నేను ఒకవేళ చనిపోతానని అనుకో. ఎవరి కోసం ప్రాణాలు అర్పిస్తున్నానో వారు నా అంత్యక్రియలు చేయరంటావా? చేయకపోయినా ఇబ్బందే లేదు. అందుకని నువ్వు నా వెంట రావద్దంటున్నా. నీకు పెద్దతనం వచ్చేసింది కనుక ఖర్చుల కోసమని కొంత డబ్బిచ్చిపోతా. ఇంటికి పోయి పిల్లాజల్లతో హాయిగా బతుకు అన్నాడు. అనేటప్పటికి బీహారీ అతని మొహం చూసి, నీ నౌకర్ని నేను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు బాబు. నిన్ను యమలోకానికి పంపి నా ఈ 60 ఏళ్ల కట్టెను కాపాడుకోవడానికి నీ దగ్గర డబ్బు కూడా తీసుకుని ఇంటికెళ్ళనా? సరి, బాగుందిలే ఉపాయం అనేసి కళ్ళనీళ్ళు బలవంతంగా ఆపుకుంటూ గబగబా వెళ్ళిపోయాడు. ఇక్కడ జీవితం మీద ఆశ చాలించుకుంది సురబాల. భర్తను దగ్గరగా రమ్మని పిలిచి కళ్ళనీళ్లతో కడసారి కోరికను వెల్లడించింది. మా చెల్లెలు శశిని దివాకరుడికి ఇచ్చి చెయ్యి. చూసి చాలా రోజులైంది. ఒక్కసారి వచ్చిపోమని తంతి ఇవ్వండి. దివాకరుడి పైన ఆమెకి ఎంత అభిమానమో ఉపేంద్రుడికి తెలుసు. కానీ ఈ చివరి కోరిక మాత్రం తీర్చడానికి ఎంత మాత్రం మనస్కరించడం లేదు. ఎందుకంటే దివాకరుడి చెడ్డ పనులెన్నో భార్య వద్ద దాస్తుండేవాడు. ఇవాళ కూడా వాటిని బయట పెట్టలేదు. అందుకని ఇది వద్దు, మరో మంచి సంబంధం చూస్తాలే పశు అని సర్ది చెప్పాడు. వీల్లేదు, శశిని దివాకరుడికే ఇచ్చి చేయాలి అంటూ పట్టుపట్టిందామె. నువ్వు ఆమెను ఒక కంటతో కనిపెట్టి చూస్తూ ఉంటే పరాయివాడివి కాలేవు. పైగా అది నీకు సేవా శుశ్రూష చేస్తూ ఉంటుంది అని చెప్పింది సురబాల. 4 రోజుల తర్వాత సురబాల అందరినీ దుఃఖంలో ముంచి పోయింది. ఆత్మీయులంతా వచ్చి పరామర్శించి మళ్లీ పెళ్లి చేసుకోమని ప్రబోధించారు. అంతా విని ఉపేంద్రబాబు తలంచుకుని కోర్టుకు వెళ్ళిపోయాడు. కోర్టులో సతీషుడి అన్న టునాబాబు కనపడి తమ్ముడు విదేశాల్లో ఉంటున్నాడని, కొద్ది రోజుల్లోనే 40,000 ఖర్చుతో పెద్ద డిస్పెన్సరీలు తెరిచాడని, జీతం మీద డాక్టర్ హాయిని తీసుకొచ్చాడని, ఇల్లే ఆసుపత్రిగా తయారైందని చెప్పాడు. చాలా కాలమే ఉంది అతనికి ఉద్దేశం. చేయి సాగాక ఇప్పటిదాకా ఊరుకున్నాడు అని చెప్పాడు. ఉపేంద్రుడు అందుకు వ్యంగ్యంగా చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. మళ్ళా అన్నాడు టునాబాబు. అది సరే ఉపేంద్ర, నీకు ఇంకా తెలియదు కాబోలు. అతడిప్పుడు ఒక గొప్ప యోగ సాధకుడైపోయాడు. కాషాయ వస్త్రాలు, పెద్ద గడ్డం, మెళ్ళ రుద్రాక్షమాల, మోహాన విభూతి రేఖలు. ఇదేమిటో అంతు తెలుసుకురమ్మని జాబు రాసి బీహారీని పంపా. ఈ జవాబు చదివి చూడు అంటూ ఒక ఉత్తరం తీసి చేతికిచ్చాడు. అక్కడ జరిగిన సంగతి ఇది. సతీషుడికి ఉపదేశం ఇచ్చిన గురువు ఖాకీబాబా. అతనొక సన్యాసి. గంజాయి గట్రా నేర్పి సతీషుడిని భ్రష్టుని చేశాడు. నేను ఫలానా అని చెప్పుకుని బీహారీ వెళ్ళి ఆయనతో ప్రసంగించేసరికి బాబాగారు బీహారీని గాడిద, వెధవ అనడం మొదలుపెట్టాడు. బీహారీకి అసహ్యం పుట్టి లేచాడు. ఇదే చెప్పడం, నా ఎదుట అట్లాంటి వాగుడు వాగకు అనేటప్పటికీ గురువుగారికి మండిపడి కాలి పాముకోడు తీసి మొహాన విసిరాడు. బీహారీ ముక్కు వెంట నెత్తురు కారింది. ఆ సంగతి సతీషుడికి చెప్తే సతీషుడు బీహారీకి 200 ఇచ్చి, నీకు నౌకరీ వద్దు, ఇంటికి నాడు అన్నాడు. ఒక నమస్కారం పెట్టి బీహారీ వెళ్ళిపోయాడు. బీహారీ వెళ్ళాక తన స్థితిని గురించి ఆలోచించాడు సతీషుడు. ఇంటికే పోయాడో బీహారీ, తన పడమటి ఇంటికే పోయాడో. అక్కడ ఈ సంగతులన్నీ బయటపెట్టి గల్లంతు చేయడు కదా కొంపతీసి. ఏమైనా అతను ఒక మాట చూడాలి అనే తహతహ కలిగింది. సాయంత్రం 4 నేస్తులతో పాటు డోసు వేసి కాస్త తెలివి తప్పి ఉన్నాడు. లోపల దుఃఖపడుతున్నాడు కూడా. ఇంతలో పక్క నుండి బీహారీ మాట విని పులకితుడైపోయాడు. ఆశ్చర్యంతో, బీహారీ ఏమిటి అని గట్టిగా అరిచాడు. వాకిట నుంచిన బీహారీ, అవును బాబు ఏమిటి అన్నాడు. గురువుగారు అది చూసి తెల్లబోయి, గాడిద మళ్ళీ వచ్చాడే, ఈ గదిలో ఎందుకు అడుగు పెట్టావురా వెధవా అని కసిరాడు. ఈ మాట వినిపించుకోక సతీషుడు అడిగాడు, అయితే నువ్వు ఇంటికి పోలే బీహారీ? లేదు బాబు, కాశీ వెళ్ళాను. కాశీకి ఎందుకు వెళ్ళావు? అమ్మగారిని తీసుకురావడానికి. తుళ్ళిపడ్డాడు సతీష్. అమ్మగారంటే ఎవరో అతనికి తెలుసు. ఆమె కాశీలో ఉంటుందా అని అడిగాడు. హృదయంలో తుఫాను చెలరేగింది. అమ్మగారు పిలుస్తున్నారు మిమ్మల్ని పిలిచాడు బీహారీ. నోటి దగ్గర గ్లాస్ పెట్టుకోబోతున్న సతీషుడు ఉలిక్కిపడి, ఎవరు పిలిచేది? ఆమె నీవంటే వచ్చిందా? చెప్పావు కామే. అక్కడి నుంచునున్నారండి, చప్పున లేవండి అని తొందర పెట్టాడు బీహారీ. సతీష్ చకితుడే అడిగాడు, గదిలోనా? అవును గదిలోనే. గభాన 2 లవంగాలు తీసి నోట్లో వేసుకుని మెల్లిగా వచ్చాడు. తలుపు చాటు నుండి సావిత్రి బయట కొంగు కనిపిస్తూ ఉంది. జరిగిన సంభాషణంతా తన చెవులతో తను విన్నది. తొంగి చూసి లోపలికి రా అంది. అతని గదిలో అడుగు పెట్టగానే, ఏం జ్వరం వచ్చిందా అని అడిగింది. అవును, ఏది చూస్తాను అని మొహం మీద చేయి వేసింది. తీవ్రంగా ఉంది జ్వరం. 3వ అంతస్తు పడక గదిలో పక్క వేసింది. సావిత్రి బయట చెంగుతో దులపగానే పక్కనే
సతీష్ బుద్ధిమంతుడిలా మొహం నిండా ముసుగు పెట్టుకుని కళ్ళు మూసుకు పడుకున్నాడు. కిటికీ తలుపులు వేసేసి గురువుగారి సామానంతా కిందికి దింపించేసింది. ఎవరన్నా బాబుగారితో మాట్లాడడానికి వస్తే వీల్లేదని చెప్పు అని బీహారీకి చెప్పి వంట ప్రయత్నం కోసమని వెళ్ళిపోయింది సావిత్రి. తర్వాత బీహారీ గురువుగారి కేసు చూసి, మీ సామానంతా కింది గదిలో పెట్టి వచ్చా, మిమ్మల్ని ఇంటికి వెళ్ళమంటున్నారు అమ్మగారు అని చెప్పాడు. గురువుగారు శాంతంగానే, ఎవరా అమ్మగారు బీహారీ అని అడిగాడు. ఎవరైతేనే మీకు అనవసరం, మాట్లాడక కిందికి దయచేయండి అని బీహారీ మండిపడ్డాడు. అక్కడి నుంచి బీహారీ వంటింట్లోకి వెళ్ళి చూస్తే వంట పంతుల చేత సావిత్రి పాలు కాయిస్తోంది. ముందు స్నానానికి వెళ్ళిరమ్మని ఆమెను బలవంతం పెట్టి తర్వాత సిగరెట్ తీసుకుని సతీష్ వద్దకు వెళ్ళాడు. అయితే ఆమె ఎక్కడుందిరా అడిగాడు సతీష్. పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా నోట పోసుకోలేదు బాబు, ఇప్పుడే స్నానానికి పంపించి వస్తున్నా. తలుపు గొళ్ళెం పెట్టి దగ్గరగా వచ్చి కూర్చోమన్నాడు సతీష్. పాదాల వద్ద కూర్చున్నాడు బీహారీ. ఈ మాట జ్వరం మళ్ళేటట్టు లేదు, ఒక్క మాట అడుగుతా, దాయకుండా చెప్పు అంటూ గుచ్చి గుచ్చి అడిగాడు సతీష్. సావిత్రిని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, నిజం చెప్పు. చెప్పానుగా, కాశీ నుంచని. అయితే అక్కడ విపిన్ బాబుని కలుసుకోలేదా? నువ్వు కళ్ళారా సావిత్రిని అనేసరికల్లా బీహారీ దానికి ఇదే శిక్ష, ఇదే అంటూ ధడీమని 2 చెంపలు వాయించుకున్నాడు. ఏంటి వాగుతున్నావు అని గద్దించాడు సతీషుడు. అప్పుడు బీహారీ తాను ఎరుగున్నది మోక్షద చక్రవర్తి చెప్పింది, సావిత్రి మాటల వల్ల గ్రహించింది అంతా కాస్తైనా దాచకుండా ఉన్నదున్నట్టు చెప్పాడు. నిట్టూర్చాడు సతీష్. అయితే మరి ఇంతవరకు ఈ గొడవలన్నీ నాకెందుకు చెప్పలేదు? నోరు విప్పి చెప్పలేకపోయా బాబు. ఎందుకని? చెప్పొద్దు నా చేత ఒట్టేయించుకుందండి. బయట తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. ఇదేమిటి, గొళ్ళెం పెట్టుకుని నిద్రపోయినావా? తలుపు తీ. యజమాని కేసు చూశాడు బీహారీ. సతీష్ గుప్మని కళ్ళు మూసుకుని పడుకున్నాడు. మళ్ళా పిలుపు, చేయి కాలుతుంది, తీ తలుపు. బీహారీ తలుపు తీసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వేడి పాలగిన్నె చేత పట్టుకొచ్చి ముక్కాలి పీట మీద పెట్టింది సావిత్రి. ఒంటిన చక్కని తెల్లని సిల్కు చీర, మొహం మీదికి చెక్కిళ్ళ మీదికి వేలాడుతున్న శిరోజాలు. ఆమె ఒక కుర్చీ లాక్కుని కూర్చుంది. గంభీర స్వరంతో సతీషుని అడిగింది. అసలు విషయం ఏమిటో నాతో కాస్త చెప్తావా సతీష్ బాబు? ఉపేంద్రబాబుతో పోట్లాడొచ్చావు, చివరికి సరోజిన్తో కూడా పోట్లాడొచ్చావు. సరే, పోట్లాటలు ఏదో ఒక నాటికి సర్దుకుపోతాయి అనుకుందాం. కానీ ఇదంతా ఏమిటి? నా చేతిలో చెయ్యేసి సారా తాగనని ఒట్టేసుకున్నావే. అదే కాకుండా గంజాయి కూడా ప్రారంభించావా? ఈ బైరాగుల్ని తీసుకొచ్చి కాషాయ బట్టలు వేసుకుని మంత్రాలతో తంత్రాలతో నగారా మోగించి మరీ తాగుతున్నావు కదా అంది. నువ్వు నాకెవరివి, ఏమవుతావు ఒట్టేయించుకుని మాన్పించడానికి అన్నాడు. నేనెవరిని కాదు నిజంగా అంది. ఎవరివి కావు అన్నాడు. మరట్లయితే సారా గ్లాస్ పారేసి లవంగం చప్పరిస్తూ వచ్చావు ఎందుకని అంది. గల్లంతు చేస్తావని అన్నాడు. సావిత్రి నవ్వి, అయితే సావిత్రి నీకేమీ కాదులే, పోనీ కానీ ఇంకొంచెం పాలు దాగి పడుకో అని గిన్నె అందించింది. చెప్పినట్టే చేశాడు. పాలగిన్నె తీసుకుని తిరిగి వెళుతుంటే ఆమె భోజనం సంగతి పడక సంగతి అన్నీ అడిగాడు. భోంచేసి వచ్చి ఆమె పక్క గదిలో చాపపరుచుకు పడుకుంది. అలసట వల్ల వెంటనే కళ్ళు మూతపడి గాఢ నిద్ర పట్టేసింది. తెల్లవారుజామున లేచి సతీషుడి గదిలోకి వెళితే అతనికి చెప్పలేని జ్వరం, కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. మహా చెడ్డ వేదన పడుతున్నాడు. ఇదే ఆఖరు, ఇదే కడసారి అని అస్తమానం కలవరిస్తున్నాడు. అక్కడే కూలబడిపోయింది సావిత్రి. ఇలా అన్నాడు సతీష్. మళ్ళా నాకు తెలివి రాకపోతే పెట్టెలో వీలునామా ఉందని ఉపేంద్రబాబుతో చెప్పు. నే బతికుండంగా అతను నా మొహం చూడడు, నాకు తెలుసు. నే పోయాక నా చివరి కోరిక మన్నించుతాడని ఎరుగుదును. ఈ లోకంలో నాకు నీ తర్వాత అతను తప్ప మరి ఇంకెవరున్నారు సావిత్రి ఆత్మీయులు? ఆమె పసిపాపలా ఏడవనారంభించింది. సతీష్ నవ్వడానికి ప్రయత్నిస్తూ సావిత్రి మొహం కేసి చూసి, నేనేమి చావంటే భయపడలేదు అన్నాడు. దిండు కింద నుంచి తాళం చెవుల గుత్తి తీసి, ఇది చూసావా సావిత్రి, ఇదివరకు నీ బయట కొంగున ఉండేది, మళ్ళీ ఇవాళ నేనే స్వయంగా అంటూ ఆమె కొంగుకు ముడివేసి పెద్దగా ఒక్క మాట నిట్టూర్చాడు. ఇక్కడ మనకి జ్వరంతో ఉన్న సతీష్ సావిత్రి బొమ్మలు కనిపిస్తాయి. ఆనాటి బొమ్మలు ఇవి, నేను వడ్డాది బాపయ్య గారి బొమ్మలు. కొంత స్థిమితపడ్డాక సావిత్రి ఇలా అంది. ఇంతవరకు నీతో చెప్పని సంగతి ఒకటి ఉంది. బీహారీ నీ పేరు పెట్టి ఇవాళ పొద్దున ఉపేంద్రబాబుకి ఒక ఉత్తరం రాశాను. ఈ సమయంలో ఆయన అవసరం చాలా ఉంది. 2 రోజుల్లో రాకపోతే నువ్వు ఒకసారి వెళ్ళి రావాల్సి ఉంటుంది. అన్నీ బాగా ఆలోచించిన మీదటనే సతీషుడి రోగస్థితి గురించి ఉపేంద్రుడికి రాసి పంపించింది. తప్పక వెంటనే రమ్మనమని మరీ బలవంతం చేస్తూ రాసింది ఉత్తరం. కానీ సావిత్రి రాసిన ఉత్తరం ఉపేంద్రుడికి చేరనే లేదు.
ఇక్కడితో ఈ వీడియో ముగించేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే సావిత్రి గురించి ఉన్న అపార్థం అంతా కూడా తొలగిపోయింది సతీషుడికి. అతను ఒక పక్క సరోజిని మీద కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, కానీ సావిత్రికి అతనికి ఒక మంచి మానసికమైన ఒక గాఢ అనుబంధం ఉంది. అలాగే ఉపేంద్రబాబుకి సతీష్కి కూడా. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ నవలలో ఎవరికి ఎవరు ఏమీ గారు, సొంత రక్త బంధువులు అంటే ఇక్కడ ఎవరు లేరు. ఉపేంద్రుడికి దివాకరుడు కొంచెం దూర బంధువు అంతే, కానీ అందరితో ఆత్మీయత అనుబంధాలు, అందరూ సొంత వాళ్ళలాగా చూడటం, ఎవరికి ఎవరు ఏమీ కాకపోయినా అవసరానికి సేవలు చేయడం, సొంత బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ చూసుకోవడం, ఇవన్నీ మనకి నవలలో కనిపిస్తుంటాయి. ఇంత మంచి నవలను రాసిన శరత్చంద్రకి ఒక్కసారి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. లెట్ us wait for next episode.